ఏలూరు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగడాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు ఏమేం చేశారో మనం ఒకసారి మన దగ్గర ఉన్న ఆధారం పెట్టి చూద్దాం. దెందులూరు అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి చింతమనేని ప్రభాకర్ గారు ఉన్నారు. వైసీపీ నుంచి అబ్బయ్య చౌదరి, ఈయన పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ అబ్బయ్య చౌదరి గురించి ఏంటంటే ఈయన ప్రధానంగా పోలవరం కుడికాలువ గట్టుపై ఎమ్మెల్యే కన్సల్ అక్రమ తవ్వకాలు జరుగుతుంది. అదేవిధంగా అక్రమ తవ్వకాలకు సంబంధించి మొత్తం వసూలు చేస్తున్నారు. ఏంటి మొత్తం డబ్బులంతా ఈయనే వసూలు చేస్తున్నారు. తమ్మిలేరులో ఇసుక అక్రమ తవ్వకాలు ఈయన కన్సల్ జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐ స్థాయి అధికారులు ఇక్కడికి చేరడానికి నగదు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా దెందులూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ లేకుండానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయంటే ఇతను ఎంత విధంగా చేస్తున్నాడు. అధికార పార్టీకి చెందిన వారైనా పనులు చేయాలంటే చెల్లింపులు తప్పని ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా పెద్దపాడు మండలంలో పలు సాగునీటి చెరువులు అక్రమ మట్టి తవ్వకాలపై అనుచరులకు లబ్ధి చేయాలి. ఏంటి వీళ్ళ అనుచరులకి తవ్వుకోనరా చేసుకోనరా అని చెప్పి గోదావరి జిల్లాలో ఈ విధంగా దోచేస్తూ ఉన్నారు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు. దెందులూరులో చూస్తే ప్రధానంగా ఈ విధంగా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే నూజివీడులో వచ్చి మన ప్రజెంట్ శాసనసభ్యుడు ఎవరు, ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు. ఈయన టోటల్ నూజివీడు విజయవాడ ప్రధాన రహదారి విస్తరణ పనులు 3.5 ఏళ్ళైనా నేటికి పూర్తి కాలేదు. ఈ విధంగా అక్కడ పనులు జరగనీయకుండా ఈ విధంగా చేశాడు. అదే విధంగా ఈ విధంగా నూజివీడు ఇలాంటి చింతలపూడిలో అయితే ఎలిజా గారు వీళ్ళపైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే ఎలిజా అవినీతి పనులకు సంబంధించి గతేడాది చెరువులో మట్టి తవ్వకాలు చేపట్టి తన ప్రజల నుంచి కమిషన్లు తీసుకునేవారని కూడా సమాచారం ఉంది. 8 నెలల క్రితం మట్టి తవ్వకాలు చేపట్టే వ్యక్తికి ఎమ్మెల్యేకు విభేదాలు వచ్చాయి. అంటే ఈ విధంగా వీళ్ళు తీసుకుంటూ వీళ్ళు విభేదాలు వచ్చాయి. ఎమ్మెల్యే ఎలిజా అవినీతి అక్రమాలు ఈయన సోదరుడు జీవంది ప్రధాన పాత్ర. తమ్ముడే తెర వెనకుండా అవినీతి కార్యక్రమాలు ప్రధానంగా మట్టి గ్రావెల్ తవ్వకాలు ద్వారా కోట్లు వెనకేశారు. అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా వీళ్ళు దోచేస్తున్నారు. మట్టిని గ్రావెల్ అంటే సహజ వనరులు లేకుండా చేస్తూ ఉన్నారు ఈ వైసీపీ నాయకులు. ఈ విధంగా అవినీతి చేస్తూ ఉన్నారు. ఇంకా మనం ప్రధానంగా చూస్తే ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే పుష్పాల వాసుబాబు, ఈయన ఏంటంటే టోటల్ ఈయన బంధువు శ్రీను షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తారు. ఈయన ఏంటంటే ఫైనాన్షియల్ కోడి పందాలు జూదాలు ఈ విధంగా సాగిస్తూ ఏ శాఖ అయినా బదిలేయాలంటే ఈయన కన్సర్న్లోనే జరిగే విధంగా పెట్టుకో ఉన్నాడు. ఈ విధంగా అవినీతి అక్రమాలు చేస్తూ ఉన్నాడు ఉంగుటూరుకు సంబంధించిన వ్యక్తి. ఏలూరుకు సంబంధించి ఆళ్ళ నాని, ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఏంటంటే పెద్ద అవినీతి పడిన క్షేత్రస్థాయిలో పర్యటించడు. ఎక్కడో ప్రజలను ఎక్కడో పెట్టేసి ఈయన ఎక్కడో అసలు అందుబాటులో కూడా ఉండడు. అనుచరులకు మాత్రమే పనులు చేసి పెడతా ఉంటారు. సామాన్య ప్రజలను ఓట్లేసిన ప్రజలు కనీసం పట్టించుకోరు. ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు అన్ని చేస్తా అన్నాడు, ఇప్పుడు ఒక్కటి కూడా చెప్పలేదు. ఈ రోజు ఏ విధంగా అయిపోయిందంటే మొత్తం అవినీతి, ఎక్కడ చూసినా అవినీతి. ఈయన ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా చేశాడు. బాగా ముడుపులు అందుకున్నాడు. ఏలూరుని భ్రష్టు పట్టించేశాడు. ఈ విధంగా చేశాడు. ఇంకొకటి ఏంటంటే పోలవరం నియోజకవర్గం రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ ఏంటంటే దాదాపుగా బాలరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ బాలరాజు గారు ఆయన అనుచరులు ఆగడాలు ఇంత అంతవు కాదు. ఈయన ఏంటంటే ప్రధానంగా ఈయన పార్టీ కార్యకర్తలని ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఏ విధంగా అంటే ఆ విధంగా కార్యక్రమాలు వాళ్ళు ఏం చేసినా కానీ కనీసం పట్టించుకోకుండా పోలీసులతో కేసులు లేకుండా ఈ విధంగా చేపిస్తా ఉన్నాడు. 2022లో వరదలతో వస్తే బాధ్యులకు కేటాయించే పరిహార సామాగ్రి యావత్తు ఆ పార్టీ కార్యకర్తల ద్వారానే అనేక అక్రమాలు చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇది మనం చూస్తే పోలవరం నియోజకవర్గంకి సంబంధించి వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు. అదే విధంగా కైకలూరు నియోజకవర్గం కిందకు వస్తే ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గారు, ఈయన ఏంటంటే టోటల్ గా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇంతకు ముందు ఎంతో మంది ఎమ్మెల్యేలుగా చేశారు. వాళ్ళు ఎవరు ఎదుర్కోనన్ని ఆరోపణలు ఈయన అదే ఎదుర్కొంటూ ఉన్నాడు. ఈయన ఏంటంటే అరటి పళ్ళు వ్యాపారం చేస్తూ సైకిల్ పై వచ్చిన వాళ్ళ దగ్గర కోట్లు పెట్టిన వ్యక్తి కాబట్టి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని జరిగినా కానీ తనకు ఎంతో కొంత లాభం అనే విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణ ఉంది. అంటే ఏ చిన్న పని చేయాలన్నా కానీ ఈయనకి ఇవ్వాలి. పేదల ఇళ్ల స్థలాల్లో 50 కోట్ల వరకు అవినీతి చేశాడని ఇతని పైన ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా వీళ్ళు పేదల సొమ్ముని దోచేశారు. ఎవరు? ఈ వైసీపీ నాయకులు. ఇది మొత్తం మీద ఏలూరు పార్లమెంట్ లో వీళ్ళు చేసింది.